ఇది 2016లో కృష్ణా పుష్కర సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం కొంచెం నిధులతోటి ఈ దేవాలయాన్ని కూడా అభివృద్ధి అవ్వడం కూడా జరిగినది. ఇది ఒక దేవాలయం వచ్చేసి 1050 సంవత్సరాలండి. 11వ శతాబ్దం నాటిది. కాకతీయుల సామంతులు కుందూరు చోళులు ఈ దేవాలయాన్ని కూడా పరిపాలించారు. అయితే ఇక్కడ 3 గర్భగుడులు ఉంటాయండి. శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి, శ్రీ దత్తాత్రేయ స్వామి, శ్రీ తూర్పు గర్భగుడి సూర్య భగవానుడు. దీన్ని త్రికుటాలయంగా పిలుస్తారు. ఈ బయటలో ఉన్నట్టు కూడా ఉపాలయాలు, ఉపదేవాలయాలు, కాళికామాత, అభయాంజ స్వామి, కాలభైరవుడు, నటరాజ స్వామి, కాళికామాత విగ్రహాలన్నీ కూడా ఉండేది. అప్పుడు చూడల కాలం నాటిది. ఔరంగజేబు కాలంలో విగ్రహాలన్నీ కూడా ధ్వంసం అవడం కూడా జరిగింది. ఈ మండపంలో వచ్చేసి 18 స్తంభాలు ఉంటాయండి. స్వామివారి ఎదురుగా వచ్చేసి 8 స్తంభాలు ఉంటాయండి. ఇది పరమట గర్భగుడి. ఈ పరమట గర్భగుడిలో శివుడి పైన నిశ్చలంగా ఒక స్తంభమాకారంలో నీడ కనబడడం కూడా జరుగుతుంటది. అది ఎప్పుడు కనబడుతుంటది అంటే మార్నింగ్ సూర్యుడు ఉదయిస్తు నుంచి సూర్యుడు అస్తమించినాక శివుడి పైన స్తంభమాకారంలో నీడ కనబడడం కూడా జరుగుతుంటది. అది ఏ స్తంభం మీద అన్నది అంతు చిక్కని రహస్యం. ఇది కొందరు సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఈ 4 స్తంభాలు కలిపి అక్కడ పడుతుంది, ఈ 2 స్తంభాలు కలిపి అక్కడ పడుతుంది అని చెప్తున్నారు. కానీ స్తంభం మీద కాదు. ఎందుకంటే సన్లైట్ మారిన కొద్ది ఛాయ అనేది మారుతుండాలి. ఒకే స్థిరంగా ఉంటుంది. శివుడి పైనే స్తంభం అనేది స్థిరంగా ఉండడం కూడా జరుగుతుంటది. వాతావరణం ఏ రకంగా ఉన్నా సరే ఆ ఛాయ మాత్రం మనం దర్శించుకోవడం కూడా జరుగుతుంటది. మనం సన్లైట్ మారిన కొద్ది ఛాయ మారుతుండాలి, కానీ ఛాయ మాత్రం మారదండి. ఇప్పుడు ఒకే డైరెక్షన్ శివుడి పైన ఉంటది. చీకట్లు మాత్రం కనబడవు. చీకట్లో మళ్ళీ ఎప్పుడు కనబడుతుంది అంటే నిండు పౌర్ణమి రోజు ఆ ఛాయ కనబడ కూడా జరుగుతుంటది. ఇది శివుడు స్వయంభు శివుడు. స్వామివారు మాత్రం ధ్వంసం కాలే. ఎందుకంటే నాగబంధనం ఉదయం ప్రాంగణంలో శ్వేతనాగు రావడం కూడా జరుగుతున్నది. ఇప్పుడు కూడా గర్భాలయం కూడా సోమసూత్రం నుంచి సర్పం రావడం కూడా, ఎందుకంటే నాగబంధం ఉంది కాబట్టి ఆ ప్రధాన గర్భాలయం మాత్రం ధ్వంసం అవడం కూడా జరగలేదు. ఎందుకంటే కోనేట్ల నుంచి గర్భాలయానికి నీళ్లు రావడం జరుగుతుంది. ఊర్ధ్వాయ నమః, ఊర్ధ్వలింగాయ నమః, జ్వలాయ నమః, జ్వలలింగం అన్నట్టు స్వామికి ఎప్పుడు నిత్య ఆ కోనేటి నిరంతర ప్రవాహించి గర్భాలయానికి నీళ్లు రావడం కూడా జరుగుతుంటది. ఇక్కడ అభిషేకం చేసినట్టే ఫలితాలు లభిస్తాయంటే కృత సంతాన విషయంలో కానీ, ఆరోగ్యాల ప్రకారాన్ని, ఎవరైనా పానిగ్రహ విషయంలో కానీ, ఎవరైనా సంతాన విషయంలో కానీ, ఎవరైనా విదేశాలు వెళ్ళాలనుకున్న వారికి ఇక్కడ అభిషేకం చేసినట్లయితే తప్పనిసరి అనుగ్రహం అనేది కూడా పొందుతారు. ఎవరైనా బాధలు ఉన్నా, కష్టాలు ఉన్నా కూడా స్వామివారి దర్శించుకుంటే కష్టాలనే కూడా తొలిపోవడం కూడా జరుగుతుంది. ఎందుకంటే స్వామివారి నేత్రాల దగ్గర ఒక లెన్స్ ఉంటుంది. బ్రహ్మసూత్రం కలిగిన శివుడిది. ఇది ఎప్పుడే స్టోన్ ఏకశీలం. ఇది ఎటువంటి కూడా మీకు జాయింట్స్ ఉండవు. మనకు మామూలు కట్ చేసి మళ్ళీ అతికిస్తాం కదా, అలా ఉంటుంది. మీకు ఎక్కడ కూడా ఈ మొత్తం బ్లాక్ పర్సెంట్ సంబంధించి ఇక్కడ రామాయణం, భారతం ఉంటుంది. ఇక్కడ అష్టదిక్పాలు నవగ్రహాలు కాబట్టి అష్టదిక్పాలు. ఇంకా చాలా మంది కూడా సోషల్ మీడియాలో నవగ్రహాలు అంటున్నారు. నవగ్రహాలు కాదు, ఎందుకంటే 8 ఉంటాయి ఇక్కడ. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ, ఈశాన్య, నైరుతి, వాయు, ఆగ్నేయ 8 దిశలు. మొత్తం 4 మూలలు, 4 దిశలు. నవగ్రహాలు 9. ఇక్కడ 8 ఉంటాయి. మధ్యలో ఫ్లవర్, అది కూడా డిస్మాంట్ అయింది. ఇక్కడ హిరణ్యకశిపుడు, లక్ష్మీస్వామి చూసినట్టు ఇక్కడ హిరణ్యకశిపుడు. ఇక్కడ పక్కన ఉన్నట్టు కూడా ఉదయ ఆదిత్య సముద్రం, అది తోవించింది కూడా కుందూరు చోళుడు. దాంట్లో ఐటమ్స్ ఉంటాయి మొత్తం. ఇంత చిన్న ఐటమ్స్ లో 14 ఐటమ్స్ ఉంటాయి. చాలా వింతది. ఇంత చిన్న ప్లేస్ లో 14 ఐటమ్స్ చెక్కర్ అనేది ఒక వింత విశేషమైనది. ఇది హిరణ్యకశిపుడు లక్ష్మణ స్వామి. 4 పిల్లర్స్ కూడా కైన్ కొట్టినట్టయితే గంట సౌండ్ వస్తుంది.